అల్లూరు మండలం పురిని గ్రామంలో రాజుపాలెం నుంచి ఇస్కపల్లి రోడ్ నుంచి అల్లూరు వరకు 2.60 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన. ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా రోడ్డు కోసం ఎదురుచూస్తున్నామని గ్రామ మహిళలు పేర్కొంటూ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తులతో మమేకమైన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుని తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చారు. పురిని గ్రామంలో త్వరలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని, కరెంటు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. సోదరుడు, నీకు యాక్సిడెంట్ అయిన విషయం నా దాకా రాలా. వచ్చుంటే ఫస్ట్ నేను ముందు ఆయన చూడటానికి వచ్చి ఉండేవాడిని. బాగలేదని చెప్పారు తప్ప ఆయనకి యాక్సిడెంట్ అయిందని చెప్పకపోతే మాకెట్ట తెలుస్తుంది. ఎందుకంటే నాయకుడు, ఊళ్ళో ఉన్న వ్యక్తికి మోరల్ ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నాది ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ పెద్దలు, దశన్న, మీ గ్రామ వాస్తవులు, ఆయన గురించి నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసా. ఆ కుటుంబం మీ గ్రామం కోసం, మీ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో పనిచేస్తుంది. ఈ మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఇది రెండోసారి మీ ఊరికి రావటం, ఇక్కడే మీటింగ్ పెట్టాం. మళ్ళీ ఈరోజు కూడా ఈసారి సిమెంట్ రోడ్లకు వచ్చినట్టున్నాం. ఈరోజు మెయిన్ రోడ్డుకి వచ్చా. తొందరలో మా తల్లి చెప్పినట్టుగా మీ డ్రైనేజీలకి, మీ మంచినీళ్ళు ఇచ్చేదానికి వస్తా తప్పకుండా. మీరందరూ కూడా 2.5 సంవత్సరం కిందట నేను కొత్త అయినా మీరందరూ కూడా నన్ను ఆదరించి నాకు ఓట్లేసి ఈరోజు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నన్ను ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించారు. నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రాంతాల అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టి ఊర్లన్నీ అభివృద్ధి కావాలనే ఒక దృఢ సంకల్పంతో మేమన్నీ కూడా చేతైనంత వరకు ట్రై చేస్తున్నాం. మొదట ఏ రోడ్డు ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోడ్డు నిర్మాణం కోసం ఈ రోజున 2,64,00,000 ఖర్చు పెట్టి ఈరోజు హిందూపూర్ పురిని రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేశాం. అతి తొందరలో, అంటే ఎప్పుడో కాదు, 10-15 రోజుల్లోనే కాంట్రాక్టర్ కూడా, ఇది మీ అందరికి కూడా నేను చెప్పాలి, కాంట్రాక్టర్ పాడి దాదాపు 8 నెలలైంది. ఈ కాంట్రాక్టర్ వర్క్ చేయకపోతే 8 నెలల నుంచి ఆపేస్తే ఈరోజు నేను ఫోర్స్ చేసి శంకుస్థాపనకు వచ్చా. కానీ కాంట్రాక్టర్ కూడా రాలా. అందుకనే కాంట్రాక్టర్ని మార్చి 4-5 రోజుల్లో 5 రోజుల్లోనే కొత్త కాంట్రాక్టర్తో మాట్లాడాం చేసి మీకు కరెక్ట్గా వర్షాలు అయిపోయే లోపల ఈ రోడ్డు కూడా మీకు పూర్తి చేసి ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకున్నాననే విషయాన్ని చెప్పడానికే ఈరోజు మీ దగ్గరకు రావడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో మనం నడవటానికి మన ఇల్లంతా నీట్గా కట్టుకున్నాం, ఇల్లంతా మెట్టేసుకున్నాం. ఇంటి ముందుకు వచ్చేళ్ళకి మట్టి రోడ్డు ఉంటే వర్షాకాలం బురదల్లో కాళ్ళు దిగబడి కాళ్ళు పాసిపోయి వర్షపు నీళ్లు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి గ్రామీణ వ్యవస్థలో ప్రతి బజారు సిమెంట్ రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గతంలో ఉన్న పాలకులు కూడా మీ ఊర్లో చాలా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 27 లక్షల రూపాయలకి ఆల్రెడీ ఈ ఊర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వేయించాను. ఇంకా కూడా ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. ఇంకా మీ గ్రామంలో ఉన్నటువంటి మిగతా కొరవ రోడ్లు కూడా తప్పకుండా నేను వేసి ఏ ఒక్క రోడ్డు మీద కూడా ఏ తల్లి, తండ్రి, ఏ బిడ్డ మట్టి రోడ్డు మీద నడవకుండా సిమెంట్ రోడ్డు మీద నడిచేటట్టుగా చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాను. మూడోది తాగే నీరు. ఇప్పటి వరకు గుంట దగ్గర మీకు నీళ్లు వస్తున్నాయని, ఆ నీళ్లు జవ్వలుగా ఉన్నాయని, ఇంకొక ఎక్కడో బోరేసి మంచినీళ్ళు ఇస్తే బాగుంటుందని మా సోదరుడు సురేంద్ర ఇప్పుడు చెప్పడం జరిగింది. తప్పకుండా దానికి అధికారులు పంపిస్తా. తొందరలోనే అధికారుల చేత అధ్యయనం చేసి
ఎక్కడ మంచినీటి అవకాశం ఉంటే ఆ మంచినీటి సదుపాయం ఇచ్చి ఏ తల్లి తండ్రి ఇబ్బంది పడకుండా బిందెలతో సోదరులు రోడ్డుకి బిందెలు తెచ్చుకునేటట్టుగా కాకుండా చూస్తాను. ఈ ఊరికి ఆల్రెడీ 89 కోట్లు 89 లక్షలు ఎంతో 87 లక్షలు ఈ ఊరికి ఆల్రెడీ వాటర్ ట్యాంకు ప్రతి ఇంటికి ఫ్రీగా గవర్నమెంట్ చేతుల్లో ట్యాప్ ఇచ్చేటువంటి సౌకర్యానికి ఈ ఊరికి శాంక్షన్ చేయించున్నా అతి తొందరలో దాన్ని కూడా అంటే కాంట్రాక్టులు కొంచెం బిల్లులు రాలేదని కొంచెం లేట్ చేస్తున్నారు. అతి తొందరలో దాన్ని కూడా మళ్ళీ పేసి ఏ ఒక్కరు కూడా రోడ్డుకి బిందులతో కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ట్యాప్ ఓపెన్ చేసుకునేటట్టుగా ఇప్పటికే మీ ఊరికి నేను 87 లక్షల రూపాయలు ఇచ్చున్నాను. వాళ్ళు కూడా తొందరలో దాన్ని కూడా ప్రారంభించి నీటి సమస్య కూడా రాబోయే మార్చి ఏప్రిల్ కల్లా మీ గ్రామంలో నీటి సమస్య లేకుండా కూడా చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను. ఇకపోతే కరెంటు సముద్రం ఒడ్డున ఉన్నందువల్ల ప్రతి 15 సంవత్సరాలకి ఆ వైరు తుప్పు పట్టడం, ఇంతలా ఉన్న వైరు ఇంత అయిపోవడం, ఎప్పుడు తెగిపోద్దో తెలియదు, ఎప్పుడు కరెంటు పోద్దో తెలియదు ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా అదృష్టం కొద్దీ మనకు మంచి పంటలు పండుతున్నాయి, బిడ్డలు చదువుకుంటున్నారు, బిడ్డలు ఉద్యోగస్తులయ్యారు, బిడ్డలు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తున్నారు. పల్లెటూర్లు కూడా ఈరోజు పట్టణాల్లాగా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటున్నారు. చాలా సంతోషం. ఇల్లు ఉన్నప్పుడు సుఖంగా జీవించడం కొరకు మిక్సీలు కాడి నుంచి, ఏసీలు కాడి నుంచి, మన కూలర్ల కాడి నుంచి అన్నీ ఏర్పడినాయి. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో కరెంటు లో వోల్టేజ్ వచ్చింది. గత పాలకులు ఈ ఊరికి ఎంత కరెంటు కావాలి, భవిష్యత్తులో ఇంకో 10 సంవత్సరాలు కూడా ఇటువంటి ఏసీలు పెట్టుకున్నా, మిక్సీలు పెట్టుకున్నా, గ్రైండర్లు పెట్టుకున్నా, ఎంత కరెంటు రైతులు వాడుకున్నా ఇబ్బంది లేకుండా ముందు చూపుతో ఎక్కువ కరెంటు ఈ ఊర్లో ఉంచాల్సినటువంటి గత పాలకులు దీని ముందు చూపు లేనందువల్ల ఈ రోజున ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో మీ ఊరిని కూడా ఫేజ్ 2 కింద ఆర్డిఎస్ స్కీమ్ అంటే పల్లెటూరులో ఉన్నటువంటి ప్రతి స్తంభం, ఎందుకంటే ఒకప్పుడు 20 సంవత్సరాల నాడు వేసిన స్తంభం అప్పుడు పొలం రోడ్లు చాలా డౌన్లో ఉన్నాయి. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వేసాం, మనం ఇంటి మీద మిట్ట లేపుకున్నాం. చేసినందువల్ల స్తంభాలు ఎత్తు తగ్గిపోయింది. మనం మిట్ట లేపినందువల్ల స్తంభం హైట్ తగ్గిపోయి పట్టుకుంటే వైర్లు అందేటువంటి స్టేజీ, ఆ స్తంభాలు ఉప్పూరిసి ఇరిగిపోయే స్టేజీ, తుప్పు బట్టి పెచ్చులుగా ఊడిపోయే స్థాయి ఉంటే ఈరోజు డబ్బాలతో కరెంట్ ఇచ్చారు. ఈ డబ్బాల్లో కరెంటు క్వాలిటీ లేనందువల్ల లైట్లు డిమ్గా ఉంటావు. రైతులు అందరూ నిద్రపోయినప్పుడు లైట్లు భలే ఎలగతాయి, ఎందుకంటే అప్పుడు అందరూ ఆపుతారు కాబట్టి. ఇటువంటి పరిస్థితులు ఉంటే వీటన్నిటిని అరికడుతూ ఆర్డిఎస్ స్కీమ్ కింద మీ ఊర్లో ఆల్రెడీ వేస్తున్నారు. సగం జరిగింది, ఇంకా సగం జరగల. ఈ డబ్బాలు తీసేయాలి. ఊరు మొత్తానికి పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఒకటే పెట్టాలి. అవన్నీ కూడా ఈరోజు మంజూరు చేయొచ్చును. ఇక్కడ అధికారుల అలసత్వం ఇంకా కొంత స్పష్టంగా కనిపిస్తుంది. తప్పకుండా ఎక్కడ కొత్త స్తంభం వేశారో ఆడున్న పాత స్తంభం ఓడదీయకుండా వెళ్ళిపోతున్నారు. ఇది లోకల్ ఏఈలు అడగాలి, వాళ్ళు పట్టించుకోవడం లేదు. కాబట్టి పాత స్తంభాలు కొత్త స్తంభాలు అక్కడే ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా తొందరలోనే మాడిఫై చేసి ఎట్టి పరిస్థితుల్లో మీకు నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మా హరిజన సోదరులు ఉత్తరపు హరిజన వాడలో కరెంటు ఇళ్ల మీద పోతుంది. కరెంటు ఇళ్ల మీద పోతూ ఆ రైస్ మిల్కి సంబంధించినటువంటి కరెంటు ఆ ఇంటి మీద పోతూ ఉన్నందువల్ల ఆయన మంచి మనసుతో ఆ కాలనీ కరెంటు ఇచ్చినప్పటికి కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఈ కరెంటు తీగలు ఇంటి మీద పడుతుందని భయపడుతున్నారు. అప్పుడే ఏఈతో కూడా మాట్లాడా. నేను కావలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఈ సీఈతో సీఎండీకి ఇప్పుడే మా పిఏకి కూడా చెప్పే ఇమీడియట్ సీఎండీకి లెటర్ పెట్టమని. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర హరిజన వాడలో ఉన్నటువంటి ఇళ్ల పైన ఉన్నటువంటి కరెంటు లైన్ కూడా తీసేపించి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తానని మీ అందరికి కూడా మాటిస్తున్నా. ఇకపోతే డ్రైనేజీలు మొత్తం మన ఇంట్లో నీళ్లు జలధార గుంటలు కొట్టుకున్నారు, లేదా గుంటలు కొట్టుకున్నారు, సోప్ పిట్స్ కొట్టుకొని ఉంటారు. తప్పకుండా దీనికి ఒక ప్లాన్ చేస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో ఈ డ్రైనేజ్ సమస్యలను నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా డ్రైనేజీలు కూడా పునరుద్ధరించి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటారని కూడా చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. తర్వాత మీ అందరికీ నేను తెలియజేసేది, చాలామంది తల్లులు 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఇంకా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కాలనీలు కట్టుకొని గత ప్రభుత్వంలో ఇవ్వనట్టు వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఏదో ఈ గవర్నమెంట్ వస్తే ఆ కాలనీలు వస్తే ఆ కాలనీకి డబ్బులు వస్తాయని ఆశపడుతున్నారు. గత కాలంలో ఫౌండేషన్లు వేసి తర్వాత బేస్ మట్టాలు వేసి తర్వాత లేపకుండా ఉండేవాళ్ళు ఉన్నారు.
మీ అందరికి కూడా నేను మాటిస్తున్నా, ఎమ్మెల్యేగా నా బాధ్యత. అతి తొందరలో ముఖ్యమంత్రి గారు మనందరికీ తీపి కబురు ఇస్తున్నారు. రాష్ట్రం అప్పులు పాలైపోయింది. ఈరోజు రాష్ట్రంలో రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, కరెంటు బిల్లులు కట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, నీళ్లు అందించడానికి డబ్బులు లేవు. కారణం ఏంటంటే గతంలో ఇష్టానుసారంగా బ్యాంకు లోన్ తెచ్చారు. వచ్చిన డబ్బులను బ్యాంకుకి వడ్డీ కట్టడం సరిపోతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 76 సంవత్సరాల వయసులో, బహుశా మీరు అందరూ కూడా ఆలోచించండి, 76 సంవత్సరాల వయసులో మన అమ్మ నాన్న మంచంలో కూర్చొని, మనకేదో రాదంటే కుర్చీలో కూర్చొని ఆ రోడ్డు అరుగుల మీద కూర్చుంటారు. కానీ 76 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు కుర్రోడులాగా రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం కాదు, అన్ని దిక్కులపై అడుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ దెబ్బతింది, మీరు మా ఇండస్ట్రీలు తెచ్చి ఇక్కడ పెట్టండి, మీరు కంపెనీలు మా ప్రాంతంలో పెట్టండి, మా ప్రాంతంలో పెడితే కంపెనీల్లో ఉద్యోగాలు మా బిడ్డలకు వస్తాయి, మా ప్రాంత ప్రజలు బాగుపడతారు. కాబట్టి ఇండస్ట్రీస్ పెట్టాలని చిన్న కొడుకు లోకేష్ గారు 43 ఏళ్ళు ఎంజాయ్ చేయాల్సిన వయసు, ఆయన ఒక సైడ్ తిరుగుతున్నాడు, ఈయన ఒక సైడ్ తిరిగి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి. మనం ఇంట్లో 1 లక్ష రూపాయలు అప్పు చేస్తే మనకు నిద్ర పట్టదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుని వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. పెన్షన్లు ఇవ్వాలన్నా లేట్ అవడానికి కారణం ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగలేదు. కానీ మేము అందరం ఒత్తిడి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మనం మాటిచ్చాము, సూపర్ 6లో ఇచ్చిన వాటిని నెరవేర్చడం కోసం ఆయన కూడా తప్పతన పడుతున్నాడు. అతి తొందరలో మీ అందరికి కూడా కాలనీలు కానీ పెన్షన్లు కానీ అన్నీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపటి నుంచి హరీష్ కానీ, లేదంటే సురేంద్ర కానీ, హరీష్ కానీ, మిగతా నాయకులందరూ కూడా, మా ముస్లిం సోదరులందరూ, ఈ గ్రామంలో సంబంధించినటువంటి బిఎల్ఓలు అందరూ కూడా మీ గ్రామానికి వచ్చి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి పథకాలను మీకు విశదీకరించడానికి వస్తున్నారు. దాంతోపాటుగా మేము కూడా ఒక వైట్ పేపర్ అప్లికేషన్ మీకు పంపిస్తున్నాం. మీ ఇంట్లో ఎవరికైనా కాలనీ కావాలన్నా ఒక అప్లికేషన్ ఇవ్వండి. మీ కాలనీ, మీ వయసులో 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధ మహిళ ఉండి, వాళ్ళకు భర్తకు పెన్షన్ రాకుండా ఉంటే ఆయనకి కానీ, లేదా ఈమెకి కానీ పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ఇవ్వండి. ఎవరైనా వికలాంగులు ఉంటే అప్లికేషన్ ఇవ్వండి. ఎవరన్నా వితంతు ఉండి సోదరి భర్తను కోల్పోయి ఉంటే వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఉంటే పెన్షన్ కోసం అప్లై చేయండి. వీటన్నిటినీ కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళు తొందరలో ఈ 4-5 రోజుల్లోనే మీ ఊళ్ళో తిరుగుతారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్లికేషన్ ఇవ్వండి. అప్లికేషన్లు అందరి నాయకుల్లాగా ఊరు దాటిన తర్వాత చింపేవాళ్ళం కాదు. ఆ అప్లికేషన్లు అన్నీ కూడా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీ పెన్షన్లు, మీ కాలనీలు, అదేవిధంగా మీకు ఏదైనా మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు కావాలన్నా ఒక అప్లికేషన్, ఒక డ్రైనేజ్ కావాలన్నా ఒక అప్లికేషన్, ఈ మా ఇంటి ముందు స్తంభం అడ్డంగా ఉంది దాన్ని మార్చండి ఒక అప్లికేషన్ ఇవ్వండి. ఇవన్నీ కూడా అంటే దానికి సపరేట్ ఇవ్వండి. పెన్షన్కి అంటే ఒకే ఇంట్లో 2-3 అర్జీలు ఇవ్వమన్నా మా వాళ్ళు ఇస్తారు. దాన్ని ఫిలప్ చేసి మాకు ఇవ్వండి. తప్పకుండా మీకు అధికారులు 20 రోజుల్లో మీ ఇంటికి వస్తారు. మీ సమస్యను వాళ్ళే అడుగుతారు, తెలుసుకుంటారు. పరిష్కారం అయితే మీరు సంతకం పెట్టండి, పరిష్కారం అయితే సంతకం కూడా పెట్టండి. అట్టే పెండింగ్లో ఉంటుంది. తప్పకుండా మీ అన్ని కూడా నెరవేర్చే బాధ్యత నేను తీసుకున్నాను. మీ అందరి ఇంటికి బిడ్డగా తప్పకుండా ఎమ్మెల్యేగా నా వంతు నేను అహర్నిశలు పనిచేసి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటాను. మీ అందరికీ అండగా ఉంటాను. ఏ ఇబ్బంది వచ్చినా కావాలో 24 గంటలు మీకు తోడుగా ఉన్నా. ఉదయం 8 నుంచి నైట్ 9 దాకా కూడా అందుబాటులో ఉన్నా. మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే డైరెక్ట్గా రండి, పని చేయించుకోండి. లోకల్గా సురేంద్ర ఉన్నాడు, హరీష్ ఉన్నాడు, మా ముస్లిం సోదరులు ఉన్నారు, ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. అందరినీ కలవండి. కానప్పుడు నా దగ్గర రండి తప్పకుండా. ఎందుకంటే ఒక పని సాధించాలంటే మన కూతురికి పెళ్లి చేయాలన్నా 20 సార్లు తిరగాలి అల్లుడి ఇంటికి. అదేవిధంగా అల్లుడికి పెళ్లి చేయాలన్నా మనం 20 సార్లు తిరగాలి. మనకు జబ్బు చేస్తే హాస్పిటల్కి పోయి 500 రూపాయలు ఫీజు కట్టి 6 గంటలు చెప్పి కూర్చొని డాక్టర్ చెప్పిన 15 రోజులకు ఒకసారి తిరిగి మన జబ్బును నయం చేసుకోవాలి. అదేవిధంగా మనకు పని కావాలంటే 1-4 సార్లు తిరగాలి. తిరగకుండా ఆయన చేయలేదనే దానికంటే కూడా ఒకటి 2 సార్లు మీరు తిరిగి ఒప్పించి మీ హక్కును మీరు కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా మీ ఎమ్మెల్యే మీకు ఒక బిడ్డగా, మీ కొడుకుని మీరు ఎలా దండిస్తారో దండించిన పని చేయించుకొని అయిందంటే అవుద్దంట, కాదంటే నేనే ముఖాన్ని చెప్పేసి ఇది అయ్యేది కాదు, ఆశలు పెట్టుకోవద్దు, సమయం వచ్చినప్పుడు సహాయం చేస్తారని. కాబట్టి మీ అందరికీ కూడా సహాయం చేద్దాం. మన ఊరిని బాగు చేసుకుందాం, మన ప్రాంతాన్ని బాగు చేసుకుందాం. వరుడు దేవుడు దయ వల్ల ఈరోజు 2 పంటలు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూడండి, ఒకప్పుడు ఒడ్లు రేట్లు లేవు, ఈరోజు 35,000 పుట్టి 35,000 రూపాయలు పోయింది. పంటలు బాగున్నాయి, మనకు వర్షాలు కురుస్తున్నాయి, డ్యాములో నీళ్లు ఉన్నాయి, సుభిక్షంగా కాలువలన్నీ మరమ్మతులు చేశాయి. ఏ ఒక్క రైతు కూడా చలకపార తీసుకుని కాలువ మీదకు పోయి మడవ కట్టుకునే పరిస్థితి లేకుండా
చెత్తను తీసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు కాలువలన్నీ మరమ్మతులు చేస్తున్నా, పైడేరు మొత్తం బూడిపోయి వెస్ట్ గోగులపల్లి మీదుగా అన్ని గ్రామాలు పడుతుంటే ఈరోజు 3,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పైడేరుని ఈరోజు ఆధునీకరణ చేస్తున్నాం. నెల్లూరు నుంచి రాజుపాలెం నుంచి ఈరోజు అల్లూరుకు వచ్చే రోడ్డు నాసిరకంగా ఉంటే దాన్ని కూడా ఈరోజు మంజూరు చేపించి ఈరోజు రిపేర్లు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ లోకేష్ ప్రభుత్వం, యువ నాయకుడు అయినటువంటి లోకేష్ ఆధ్వర్యంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కావచ్చు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కావలి నియోజకవర్గం కనకపట్నం కాబోతుంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం మీకు తోడుగా, నీడగా, అండగా, మీ తమ్ముడుగా, మీ ఇంటి బిడ్డగా ఈ ఎమ్మెల్యే ఉంటాడని మీ అందరూ కూడా మీ సమస్యలు పరిష్కరించుకోండి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.